నాగార్జున సాగర్ డ్యాంలా నీళ్లు అడుగంటిపోతున్నాయి. శ్రీశైలం నుంచి నీళ్లు బంద్ అవుడు, ఎండలు దంచుకొట్టడంతో దినాంకిన్ని నీళ్లు తగ్గుతున్నాయి. ప్రాజెక్టు చరిత్రలనే గింత నీళ్లు ఎప్పుడు తగ్గలేదంటున్నారు. ఇక ఇప్పుడు ప్రాజెక్టులు ఎన్ని నీళ్లున్నాయి, అక్కడ ముచ్చటేందో మా రిపోర్టర్ శేఖర్ చెప్తాడు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో సుఖ నీళ్ళు లేవు, పూర్తిగా ఎండిపోయింది. అయితే ఇప్పటికే ఏప్రిల్ మొదటి వారం ఈ వారంలో చూస్తే మాత్రం 508 అడుగులకు చేరుకుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఈడనే ప్రాజెక్టు పక్కకే ఉన్నాం. ఈ పక్కకు ఇది మొత్తం కూడా ఈ ప్రాజెక్టు వచ్చేసి 590 అడుగులు, కానీ ఇప్పుడు ప్రస్తుతం 508 అడుగులకే నీరు చేరుకుంది. అంటే ఇది మొత్తం డెడ్ స్టోరేజ్. ఎప్పుడు ఈ ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఈ స్థాయిలో నీళ్లు మొత్తం ఇంకిపోలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇళ్ల నుంచి వెళ్ళే నీళ్ళు ప్రతి నీటి సుఖను కూడా సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులకు ఆ నీళ్ళ మంత్రి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే సరే కొంత తక్లీఫ్ అవుతున్నా కానీ అక్కడ ఉన్న రైతులని అటు తాగునీటి వసతులను దృష్టిలో పెట్టుకొని అందరికీ సక్రమంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి రెండు రాష్ట్రాల సర్కారు పెద్దలు మొత్తం మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఓవైపు ఏమో కృష్ణా రివర్ బోర్డు 510 అడుగుల కన్నా తక్కువ నీళ్ళు వస్తే ఎక్కడ దీంట్లో నుంచి నీళ్ళు విడుదల చేయొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. కానీ మరి రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలు దీని మీద ఆధారపడరు. మరి అక్కడ పంటలకు వేలకు పెట్టుబడి పెట్టి ఉన్నారు, ఇంకా తాగునీటి కోసం అల్లాడుతున్నారు. ముందే ఎండాకాలం, మరి ఎండాకాలానికి నీళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ తిరగబడే పరిస్థితులు ఉంటాయి. అందుకనే మనం రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకొని నీళ్ళు ఇద్దామని చెప్పేసి మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా 508 అడుగులు ఉన్నా కానీ నీళ్లు విడుదలైతే చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో వచ్చేసి 1600 క్యూసెక్లు వాటర్ వస్తుంది. అంటే అది మామూలుగా జనరల్గా ఎప్పుడైనా ఆ వాటరు ఇన్ఫ్లో ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి అవుట్లో వచ్చేసి వ్యవసాయానికి లెఫ్ట్ కెనాల్కు మాత్రము 4707 క్యూసెక్ల వాటర్ని విడుదల చేసిరు. ఎస్ఎల్బీసీకి తాగునీటి అవసరాల కోసం 800 క్యూసెక్ల వాటర్ని విడుదల చేసిరు. ఓవైపు ఏమో నాగార్జున సాగర్ సుఖ నీళ్ళే కూడా పోతున్నాయి, మరోవైపు ఏమో సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాత్రం సర్కార్ అయితే పెద్ద త్యాగమే చేస్తుందని చెప్పుకోవచ్చు. చాలా ఊర్లల్లో చాలా మంది ఇబ్బంది పడతారు, బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం పోయిన సందర్భాలు కూడా ఉంటాయి. మరి వాళ్ళందరినీ కూడా ఒప్పించాలి, సర్కారు మంచిదని చెప్పుకోవాలంటే ఏం చేయాలా? వాటర్ అందించాలి. ఆ వాటర్ అందించేందుకు మాత్రం అటు కృష్ణా రివర్ బోర్డును వాళ్ళని ఒప్పించి తాగునీటిని మాత్రం ఎక్కడ తక్లీఫ్ కాకుండా అన్ని తాగునీటి సౌకర్యాలను కల్పిస్తామని చెప్పేసి తెలంగాణ సర్కార్ అయితే బరాబర్ చెప్పుకొస్తున్నది. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంత డెడ్ స్టోరేజ్ ఉన్నా కానీ తాగునీటి అవసరాల కోసం సాగునీటి అవసరాల కోసం మాత్రం నీళ్లు విడుదల చేసింది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుని కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పరిస్థితి అయితే ఎప్పుడు రాలేదంటారు ఇక్కడ ఉన్న అధికారులు. ఎందుకంటే డెడ్ స్టోరేజ్ 508 అడుగులు కామన్గా వచ్చినాయి, కానీ ఈ ఏప్రిల్ మొదటి వారంలో ఈ పరిస్థితి లేదు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇంత తక్కువ నీళ్ళు అంటే మరి ఇంకో 3 నెలలు ఎండలు దంచి కొడతాయి. దాంతో మొత్తం కొంత డ్రై అయ్యే అవకాశం కూడా ఉంటుంది ప్రాజెక్టులో. ఆ తర్వాత తాగునీళ్ళు అందించే అవకాశము ఇబ్బంది, అటు సాగునీటికి కూడా ఇబ్బంది. ఇక సాగునీటి మాట దేవుడు ఎరుగు, కానీ తాగునీటికి మాత్రం ఖచ్చితంగా ఈ 3 నెలలు ఇవ్వాల్సిందే. దానిలో భాగంగానే కొంత ఇబ్బంది అయితే తప్పదు. జూన్ జూలై మాసం వచ్చేటప్పటికి వానలు బాగానే వస్తాయి. ఆ వానలు రాకపోతే మాత్రం మళ్ళీ తాగునీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత దృష్టిలో పెట్టుకొని నీళ్ళమంతులు కూర్చొని మాట్లాడి ఇక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులతో కూడా మాట్లాడి మరి ఎట్లిద్దాం నీళ్ళ సుఖ ప్రతి నీటి బొట్టును మాత్రం మనం కరెక్ట్గా వినియోగించుకుంటేనే మళ్ళీ వచ్చేటప్పటికి కూడా ప్రజలకు ఇబ్బంది కాదని మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మాత్రం నీటి సుఖ అడగంటిపోయిందని చెప్పవచ్చు. కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ మాత్రం తాగునీటి అవసరాల కోసం ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి నాగార్జున సాగర్లో పరిస్థితి ఇది. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.